ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్ను ప్రకటించారు. రేపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు వింటారు. ఎల్లుండి పోచారం, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదనలకు అవకాశం ఇచ్చారు. ఇరు వర్గాల తరపు న్యాయవాదుల వాదనలు స్పీకర్ వింటారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వాదనలు వినేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్కు మరో 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే విచారణ సమయంలో జస్టిస్ గవాయి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రోజువారీ విచారణ జరపాలని గత విచారణలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందేనన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి తెలిపారు. గడువులోగా పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించారు. విషయాన్ని స్పీకర్కు తెలియజేస్తామని ఆయన తరపు న్యాయవాదులు సమాధానమిచ్చారు. స్పీకర్ కోరిన అదనపు సమయం పిటిషన్తో పాటు ధిక్కరణ పిటిషన్లను ఒకేసారి విచారించిన ధర్మాసనం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.